ఘీ రోస్ట్ చికెన్. దీనికి చికెన్ శుభ్రంగా పసుపు, నిమ్మకాయ వేసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుని, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, తర్వాత చికెన్ మసాలా, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ ఇవి మొత్తం వేసుకొని, కాశ్మీరీ చిల్లీ పౌడర్ మొత్తం వేసుకొని కలుపుకొని ఒక గంట నానబెట్టుకుని, తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేయించుకొని ఈ నానబెట్టిన చికెన్ని వేసి చక్కగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనం కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా ఇందులో ఫ్లేవర్ పట్టింది కాబట్టి ఈ మాదిరికి ఉడికించుకుంటే ఒక మీడియం ఫ్లేమ్ మీద. తర్వాత ఒక బాండీలో జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి నెయ్యి వేసి అందులో వేయించి దాన్ని ఈ ఉడికే చికెన్లో వేసి బాగా వేయించుకోవాలి ఒక 10-15 నిమిషాలు. అప్పుడు మనకి ఘీ రోస్ట్ చికెన్ తయారవుతుంది. ఇది చపాతీలోకి